నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే ప్రపంచంలో యువత ఎక్కువగా ఉండేది భారత్లోనే అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఆర్థిక సంస్కరణలతో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం వచ్చిందని చెప్పారు. అప్పుడప్పుడే వస్తున్న ఐటీని సద్వినియోగం చేసుకున్నామన్నారు. విజయవాడలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టెక్ ఏఐ కాంక్లేవ్ కు సీఎం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వచ్చింది. అంత మునుపు ప్రభుత్వాలు డబ్బులు లేవు, మేమేమి చేయలేము అని చెప్పే దగ్గర నుంచి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఏ పనైనా కూడా సుజావుగా చేసే పరిస్థితికి వచ్చారు. ఒక రోడ్డు కావాలి, ఒక టెలిఫోన్ సర్వీస్ కావాలి, పవర్ కావాలి, లేకపోతే ఓటు కాదు, అనేక సేవలు అందించడం దీంట్లో ప్రారంభమైంది. దీంతో వెల్త్ పెద్ద ఎత్తున క్రియేట్ అయింది. ప్రజలకు సదుపాయాలు వచ్చాయి. ఒకప్పుడు విశాఖపట్నం నుంచి విజయవాడకు రావాలంటే నరక యాతనగా ఉండేది. నేను చీఫ్ మినిస్టర్గా ఒకసారి నెల్లూరుని తిరుపతికి పోవాలంటే ఒక్కొక్క రోడ్డు 5-6 అడుగుల కింద ఉండేది. గుంతలు, గోతులు చాలా భయంకరంగా ఉండేటివి. దీనివల్ల ఏదైతే ఇప్పుడు నేషనల్ హైవేస్ చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్స్ వచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే ఒకసారి సంతోషం. మలేషియాని చూశాను నేను ఆ రోజుట్లో. చిన్న దేశం, బుడ్డ దేశం, 2 కోట్ల జనాభా. వాళ్ళది ఈస్ట్ వెస్ట్ కారిడార్ 8 లేన్ రోడ్. ఇది ఎర్లీ 90s. అది చూసిన తర్వాత మన దేశం ఎందుకు మరి చేయలేకపోతుందంటే ఆనాడుండే ప్రధానమంత్రితో గట్టిగా పట్టుబడితే, నేను పదే పనిగా చెప్తే లాస్ట్లో ఈయన ఫస్ట్ రోడ్డు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వేసాం నెల్లూరు నుంచి చెన్నై వరకు. ఆ తర్వాత గోల్డెన్ క్వాడ్రిలేటర్ రోడ్ వచ్చింది. ఇప్పుడు ఏ డిస్ట్రిక్ట్ పోయినా నేషనల్ హైవేస్ వచ్చాయి. బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది. దీనివల్ల యూజర్స్ కొంత డబ్బులు పే చేస్తున్నారు. దానివల్ల వాళ్ళకి కంఫర్ట్ వస్తుంది, టైం సేవింగ్, పెట్రోల్ ఆదా అవుతుంది, లేకపోతే రైడింగ్ కంఫర్ట్ వస్తుంది, అనేక బెనిఫిట్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. దీనన్నిటి వల్ల బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ వచ్చాయి ప్రజలకి. భవిష్యత్తులో ప్రభుత్వ ఆదాయం పెరిగేందుకు గత 30 ఏళ్ల ఫలితాల ఆధారంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదాయార్జన శాఖలను ఆదేశించారు. ఇందుకు ఎలక్ట్రానిక్స్, ఐటీ సేవలను విస్తృతంగా ఉపయోగించుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి శాఖకు ఏఐ బృందం తప్పకుండా ఉండాలన్నారు. పన్ను చెల్లింపుదారులకు ఏఐ టూల్ ద్వారా సేవలందించేలా 3 నెలల్లోగా ఏఐ ఆధారిత పన్నుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సచివాలయంలో ఆదాయార్జన శాఖలపై ముఖ్యమంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. నెలవారీ లక్ష్యాలు అధిగమించేలా ఆదాయార్జన శాఖలు ప్రయత్నించాలన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా తీసుకొచ్చి రాష్ట్రంలో విక్రయించకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. గత ప్రభుత్వం ఈ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సాగునీటి పనుల నిర్వహణ, మరమ్మతుల కోసం ప్రస్తుత ప్రభుత్వం 344 కోట్ల రూపాయలను మంజూరు చేస్తుందన్నారు. గుర్రపు డెక్క, పూడికతీత పనుల కోసం 10 లక్షలు దాటితే కాలయాపన లేకుండా 7 రోజుల్లోనే పూర్తయ్యేలా షార్ట్ టెండర్లు పిలవాలని ఆదేశించినట్లు స్పష్టం చేశారు. 10 లక్షల లోపు ఉన్న పనులను సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టాలన్నారు. ఇరిగేషన్ అధికారులు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు స్వీయ పర్యవేక్షణ చేస్తూ ఈ నెలాఖరు నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించినట్లు వివరించారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు 100 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రాజెక్టులైనా, రిజర్వాయర్లైనా, కెనాల్స్ అయినా, డ్రైన్స్ అయినా సరే ప్రతి సంవత్సరం కూడా యాన్యువల్ మెయింటెనెన్స్ చేయలేకపోతే, నిర్వహణ చేయకపోతే ఆ సొమ్ము అంతా కూడా వృధా అయిపోయినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అటువంటి స్థితిని దృష్టిలో పెట్టుకునే ఈరోజు ఓఎండ్ఎం పనుల నిమిత్తం, మెయింటెనెన్స్ నిమిత్తం 344 కోట్ల రూపాయలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈ యొక్క నిధులతోటి ఈ యొక్క అత్యవసరమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, పర్టికులర్గా ఆ వీడ్ రిమూవల్, ఆ తూడు, గొరబడెక్క వంటి వీడ్ రిమూవల్ కానీ, అదేవిధంగా ఎమర్జెన్సీలో ఎక్కడైతే డీసిల్టింగ్ ఉందో అవి కానీ, ఈ పనులు కూడా 10 లక్షల రూపాయలు దాటి ఉంటే ఆ టెండర్స్ కూడా మళ్ళీ కాలయాపన లేకుండా షార్ట్ టెండర్ 1 వీక్లోనే పూర్తి అయ్యేటువంటి విధంగా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 10 లక్షల రూపాయలు లోపు ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ యొక్క నీటి సంఘాలు ఏదైతే WA,
డిస్ట్రిబ్యూటరీ కమిటీ, ప్రాజెక్ట్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిధిలో ఆ పనులన్నీ కూడా చేపట్టేటువంటి విధంగా తగిన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అనంతపురం జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. అనంతపురంలో ఈ రోజు 77 కుటుంబాలు నివసించే గృహ సముదాయంలో జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలనే అంశంపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. అనంతపురం జిల్లాలో రెండవ మాక్ డ్రిల్, మొదటిది బస్టాండ్లో జరిగితే ఈరోజు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ మరియు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాజహంస అపార్ట్మెంట్లో ఈరోజు డ్రిల్ చేపట్టడం జరిగింది. నాతో పాటు డిఆర్ఓ గారు, ఫైర్ సర్వీసెస్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ మరియు 2nd బెటాలియన్ కర్నూలు నుంచి వచ్చినటువంటి బృందం, రెవెన్యూ, ఎస్డిఆర్ఎఫ్ కర్నూలు 2nd బెటాలియన్, మెడికల్, రెవెన్యూ, పోలీస్ అందరు కూడా పాల్గొనడం జరిగింది. ఇక్కడ 77 కుటుంబాలు ఉంటే దాదాపు 400 నుంచి 500 దాకా జనాభా ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి కాంపాక్ట్ ప్లేసెస్లో ఎక్కువ హ్యూమన్ లాస్ ఉండాల్సిన సాధ్యతలు ఉంటాయి. అప్పుడు ఒక బాంబ్ పేలితే లేదా ఆ భవనం కూలిపోతే ఏం చేయాలి? సైరన్ మోగినప్పటి నుంచి చివరికి వాళ్ళని రెస్క్యూ చేసి హాస్పిటల్కి చేర్చేదాకా వివిధ డ్రిల్స్ని ఫస్ట్ అధికారులు చూపించడం జరిగింది. వినూత్నమైన పరికరాల గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, లడ్డూ విక్రయ కేంద్రాలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా అన్నప్రసాద భవనంలో వంటల తయారీ, వంట సామాగ్రి నిల్వ, పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం అన్నప్రసాదం నాణ్యతపై భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే క్యూ లైన్లలో లడ్డూల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు.